చెప్పండి సార్. ఏంటి బాగా జోష్లో ఉన్నారా? వాయిస్ లో కూడా కొంచెం వైబ్రేషన్ చాలా నరసింహరావు గారు సైకాలజిస్ట్ కూడా అనుకుంటున్నాయి. డౌట్ లక్ష్మణ్ గారు అయితే మొత్తం ఏ టైంలో వచ్చారు, ఏ కార్ లో వచ్చారు, ఏ డ్రెస్ వేసుకొని వచ్చారు కూడా చెప్తున్నారు. ఆయన ఉందా అటువంటి నరసింహరావు గారు మొదట మీకు ఈహాటి ప్రేక్షకులకి, వైఎస్ఆర్ నేత హనుమంత్ రెడ్డి గారికి, అలాగే లక్ష్మణ్ గారికి, అనలిస్ట్ గారికి నా తరఫున తెలుగుదేశం పార్టీ మొదటి నమస్కారాలు. ఏమో గుర్రం ఎగరావచ్చు కాబట్టి రాష్ట్రంలో పరిణామాలు మేము అనుకున్న దానికన్నా ఇంకా స్పీడ్ గా జరుగుతాను. అదృశ్యంగా కలిసిన కర్ణాటకలో బాబు గారు, వికే గారు దాన్ని కూడా సంచలనం చేస్తున్నారు. అంటే ప్రతిపక్షాలు ఏం మాట్లాడినా, డిస్కస్ చేసినా అది ఒక పెద్ద స్క్రోలింగ్ సంచలనానికి మూలం అయిపోతుంది. బెంగళూరు సంఘటన ఒక్క మాటలోనే ముగిస్తాను, ఎందుకంటే అది డికే గారు ఎదురుపడడం, అది జస్ట్ రాజకీయ నాయకులుగా విష్ చేసుకోవడం తప్ప అందులో అర్థము ఏమీ లేదు. అది ఖర్చు చేయమని చెప్తున్నాను నేను. రెండో విషయం ఏంటంటే, ఈ రాష్ట్రంలో ప్రధానంగా రెడ్డేరి విషయం ముందు పెట్టారు. అలాగే ఈ రోజు కొత్త పరిణామం బీజేపీతో సంబంధాలని మీరు చెప్పారు. అయితే తెలుగుదేశం పార్టీకి మాకు ఎటువంటి సమాచారం లేదు. దాని మీద మాట్లాడి మేము కాన్స్టిట్యూషన్ ఉల్లంఘించడం. లక్ష్మణ్ గారు చెప్పండి, జరగచ్చు, ఉండొచ్చు కూడా. కానీ మీరు స్పందించనక్కర్లేదు, విశ్లేషణ చేయనక్కర్లేదు, ఏం జరుగుతుందో చెప్పనక్కర్లేదు. బట్ మీరు విష్ చేస్తున్నారా లేదా అని, అలా జరగాలని కోరుకుంటున్నారు తెలుగుదేశం. నేను ఆ పాయింట్ కాడికి వస్తున్నాను, మీరు అడిగిన ప్రశ్నకి అడుగుతున్నాను. మేము సబ్జెక్టివ్ కరెక్షన్ 17లో మా మహానాడులో చెప్పాం, దశల వారీగా బీజేపీ మద్దతు ఇవ్వాలనుకున్నాం. రెండు మా విభేద అంశాలు, ప్రత్యేక హోదా, వారి విభజన అంశాలే, ఇంకేమి లేదు మా బీజేపీ. సో కాబట్టి మేము ఆ తర్వాత బీజేపీతో కాంగ్రెస్ దూరంగానే ఉంటున్నాం, మా ఊరికే ప్రాక్టికల్ గా కాకుండా. తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాతో పొత్తు ప్రకటించిన తర్వాత తను ఒక్కలా తీసుకున్నాడు, నేను బీజేపీ వాళ్ళని ఒప్పిస్తాను, అది నా బాధ్యత, వాళ్ళు కూడా కలిసి వస్తారని. సో తన కర్తవ్యాన్ని నిర్వహించాడేమో అనుకున్నాను, ఎందుకంటే నాకు అఫీషియల్ గా తెలియదు కాబట్టి. సో వస్తే స్వాగతించడానికి రావడానికి మాకేమి వ్యతిరేకం లేదు. ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా అప్పుడు డిఫర్ అయిన అంశాలు, ప్రత్యేక హోదా, విభజన హామీలు అన్నారు కదా, ఇప్పుడు వాటిపైన క్లారిటీ రాకుండా కలవడానికి ఏం సమాధానం చెప్పాలి అని ఒక ప్రశ్న రైజ్ అవుతుందిగా. ఎస్, మంచి పాయింట్ చెప్పారు. నాకు తెలిసి ఒక ఒపీనియన్కి వచ్చారు కానీ చర్చ జరగల. మీరు ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పిన విషయాలు కూడా ఇలా వచ్చారు, అడిగారు, వైఎస్ఆర్పీ వాళ్ళు వాళ్ళతో పొత్తు పెట్టుకోమన్నారు, వాళ్ళు సింహం కాబట్టి పొత్తు పెట్టుకోరు, మేము మళ్ళీ టీడీపీ వాళ్ళు అడిగారు కాబట్టి చర్చ అక్కడికి వచ్చింది. కానీ 5, 12, 1, 2 అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత కండిషన్స్ కూడా అప్లైబుల్ అవుతాయి కదా, కాబట్టి అది కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఒక సంఖ్య తేలేదు, మన ఊహల్లో మనం అనుకుంటున్నాం. ఆ సంఖ్య తెలియనప్పుడు ప్రతిష్టానం కొంతమంది పంపిస్తారు, దూతల్లో లేదంటే వ్యూహకర్తల్లో పంపిస్తారు. వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉండేప్పుడు ఎట్లా జనసేన తెలుగుదేశం పార్టీ మీద జాయింట్ యాక్షన్ కమిటీ ఉంటుందో అట్లా ఎన్నికల కమిటీలు కూడా ఇరు పార్టీల మధ్య ఉంటాయి. వాళ్ళు కూర్చొని ప్రాధాన్యత సీట్లు, ఇప్పుడు నేను తిరుపతిలో పోటీ చేయమంటే చేయరు కదా, వాళ్ళకి బలాలు ఎక్కడ ఉంటే చెక్ చేసుకొని వాళ్ళు సర్వే చేసుకొని ఉంటారు. ఆల్రెడీ నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ప్లానింగ్ లో ఉంటారు కాబట్టి దాన్ని బట్టి చర్చల్లో కండిషన్స్ అన్ని కూడా అప్లికబుల్ అవుతాయని నేను అనుకుంటున్నాను. సో కన్ఫర్మ్ అయింది అయితే నాకైతే అఫీషియల్ గా తెలియదు, అయితే మాత్రం ఖచ్చితంగా కండిషన్స్ ఉంటాయని నా వాదన. పార్టీ పెట్టిన కండిషన్స్ ఒప్పుకుంటే మాత్రమే పొత్తుంటుంది నేచురల్ గా. ఖచ్చితంగా ఏదో ఒక బాబు గారు కండిషన్, ఎందుకంటే మాకు రాష్ట్ర ప్రయోజనాలు కూడా ముఖ్యం కాదు, ఎందుకంటే ప్రత్యేక హోదా కావాలనుకుంటున్నాం, గతంలో ప్యాకేజ్ అన్నారు, స్పెషల్ వెహికల్స్ పర్పస్ అన్నారు, ఇంకా ఏదో చెప్పారు. విభజన అంశాలు అయితే పూర్తిగా వదిలేశారు. 29, 10 అంశాలన్నీ పక్కెళ్ళిపోయి, పక్క రాష్ట్రంతో ఆస్తి తగ్గదాలు కూడా ఇంకా తేలమా. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే 10% ప్రభుత్వ పరంగా కేంద్ర ప్రభుత్వం పెద్దన పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇవైతే మేము మన ముందు పెడతాం. రాష్ట్ర హనుమంత్ రెడ్డి గారు నమస్తే. నమస్తే సార్, మీకు ప్రేక్షకులకు, ప్యానల్ ఉన్న సభ్యులకు అందరికి నమస్కారం సార్. హనుమంత్ రెడ్డి గారు, మిగతా ఇష్యూస్ మాట్లాడడానికి ముందు బీజేపీ తెలుగుదేశం పార్టీతో కలవబోతుంది అంటూ కొద్దిసేపటి క్రితం నుంచి చాలా పెద్ద ఎత్తున వార్తలు కొన్ని ప్రధాన మీడియా సంస్థల్లో వస్తున్నాయి. ఇంతకుముందు నేను ఇన్విటేషన్లో చెప్పినట్టుగా ఒపీనియన్ తీసుకున్నారంట, కలవాలనుకున్నారంట, సీట్లు సర్దుబాటు గొడవ ఇదంతా మాట్లాడుతుందంట. లక్ష్మణ్ గారు అయితే విజయవాడ వచ్చారు, మాట్లాడారు, అన్ని కలిశారు అని చెప్తున్నారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది 2014 కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతాయి? కానీ ఏం లేదు సార్, మేము మొట్టమొదటి నుంచి చెప్పేది కూడా అన్ని పార్టీలు కలిసేస్తాయనే చెప్తున్నాం కదా. బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ, బీఎస్పీ పార్టీ
ఈ రాష్ట్రంలో ఉండే పార్టీలు, దేశంలో ఉండే పార్టీలు అన్ని కలిసి వస్తాయనే చెప్తున్నాం. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోనికి అన్ని పార్టీలు కలిసే చంద్రబాబు నాయుడు గారు అన్ని పార్టీలను సంకల పెట్టుకునే ఎలక్షన్లకు వస్తాడనే విషయం మేము గతంలో మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభలో చెప్పడం జరిగింది. అందరూ వాళ్ళు 2019 ఎలక్షన్ల ముందర మోడీ గారిని అమ్మనాబుద్ధులు తిట్టిన చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడు, పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నాడని తిట్టిన మోడీ గారు, అమిత్ షా గారు, పవన్ కళ్యాణ్ గారు నా తల్లిని తిట్టారు, నా గుండు కొట్టించారు, నన్ను ఇట్ట చేశారు అట్ట చేశారు, నన్ను అనేక రకాలుగా హింసలు పెట్టినారని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ మాకు అవసరం లేదు, సినిమా నటులు అవసరం లేదని, లేకుంటే సినిమా యాక్టర్లకు ఓట్లే వేయొద్దన్న చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళందరూ గతంలో వాళ్ళకు వాళ్ళు తిట్టుకొని వాళ్ళకు వాళ్ళు ఏ విధంగా మాట్లాడారో ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. ఇప్పుడు అవన్నీ తిట్లు ఓకేనా, అవన్నీ సర్దుకున్నారా లేదా అనేది ప్రజలకు వివరించి ఓట్లు అడిగితే తప్పేం లేదు. మీరు ఇంకొక అంశం చెప్పారు 2014 రిపీట్ అవుతుందని. 2014 ముందర జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నేతగా గతంలో ఉండేవాడు, ఒక ఎంపీగా ఉండేవారు. అప్పుడు బీజేపీ పార్టీ, టీడీపీ పార్టీ, జనసేన పార్టీ 3 పార్టీలు కలిసి పోటీ చేశాయి. అప్పుడు అనుభవం ఉందని మోడీ గారికి గాలి, చంద్రబాబు నాయుడు గారికి ఎంతో కొంత అనుభవం ఉందని చెప్పి ఆ 3 పార్టీలు కలిసి వచ్చిన 2014లో మేము 1.8% ఓట్లతో ఓడిపోయాం. 67 సీట్లు ఇచ్చారు మాకు ప్రజలు. ప్రతిపక్షంలో కూర్చోండి, మీరు నేర్చుకోండి అని ప్రజలకు మాకు చెప్పారు. కాబట్టి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పాత్ర పోషించి, ప్రతిపక్షం అంటే ప్రజల గొంతుకు వినిపించాలి కాబట్టి ఆ గొంతుకు వినిపించి తద్వారా 2019 ఎలక్షన్లలో వాళ్ళందరూ విడివిడిగా పోటీ చేసినా, కలిసి పోటీ చేసినా, నాకు తెలిసి అయితే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకొని విడివిడిగా పోటీ చేశారనే విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసు. అందుకే వాళ్ళని ఇద్దరిని అక్కడ కూర్చోబెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు 2014 ఎలక్షన్ల ముందర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేయలే. ఇప్పుడు 2024 ఎలక్షన్ల ముందర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాడు. 2014కు 2024కు తేడా ఏంటంటే అంతకుముందు ముఖ్యమంత్రి కాదు, ఇప్పుడు 2019లో ముఖ్యమంత్రి అయ్యాడు, 2024లో ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి మేం చేసిన రాష్ట్రానికి చేసిన మంచి, ప్రజలకు చేసిన మంచి చెప్పే ఓట్లు అడుగుతాం. మేము బీజేపీతో కలుస్తాను ఏనాడు చెప్పలేదు. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం అది 25కి 25 ఎంపీ సీట్లు ప్రజలకు చెప్పడం కూడా జరిగింది. 2019లో చెప్పడం జరిగింది, ఇప్పుడు కూడా చెప్తున్నాం. 2024 25కి 25 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉంటే దేశంలో ఏదైతే మన అవసరం, కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వానికి అవసరమైనప్పుడు మనము వాళ్ళకి సపోర్ట్ చేయాలనుకున్నప్పుడు ప్రత్యేక హోదా ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు చెప్పిన విభజన ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్స్తేనే సంతకం పెడతానని జగన్మోహన్ రెడ్డి గారు సరే అది మాట్లాడితే చాలా పెద్దగా అయిపోద్ది. సంతకం పెట్టడానికి, కండిషన్లు పెట్టడానికి అవకాశం వచ్చినప్పుడు కండిషన్లు పెట్టలేదు కదా వైసీపీ. నేను అదే సార్, వాళ్ళ ప్రభుత్వం ఏర్పడడానికి వేరు, అక్కడ మనం మద్దతు ఇచ్చినా ఇవ్వకుండా పార్లమెంట్ లో చట్టాలు చేసేదానికి వేరు. పార్లమెంట్ లో చట్టం చేయకుండా మనం ఏం మద్దతు ఉపసంహరించుకుంటే ప్రభుత్వం ఏం పడిపోదు కదా. మీరు ఇక్కడ క్లారిటీగా జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీగా చెప్పారు, ముఖ్యమంత్రి రోజుల్లో క్లారిటీగా చెప్పారు. మన అవసరం ప్రభుత్వం ఏర్పడేదానికి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, లేకుంటే ఇంకొకటి ఏ పార్టీ అయినా కావచ్చు, ప్రభుత్వం ఏర్పడేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల అవసరం ఉంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే మద్దతు ఇస్తామని చెప్పడం జరిగింది. సార్ ఇప్పుడు 25 మంది ఎంపీలు ఇవ్వండి, ఢిల్లీ మెడల్ వస్తానంటున్నాడు. సరే బీజేపీ ఎక్కువ మెజార్టీ ఉంది కాబట్టి నేను అయ్యా బాబు బాబు అని అడుక్కుంటాను అన్నాడు. సరే 2 విషయాలు పక్కన పెడదాం. ఈ 4 సంవత్సరాల ఎన్నికలుగా విభజన అంశాలకు సంబంధించి ఒక్కరోజైనా ఢిల్లీ వేదిక పెట్టుకొని ఫైట్ చేసి ఆంధ్ర రాష్ట్రానికి పలానా తెచ్చానని మా మిత్రులు అవినాథ్ రెడ్డి గారు చెప్తే రాష్ట్రపతి నేను కదా రాష్ట్రపతి హ్యాపీగా ఫీల్ అవుతారు. చౌదరి గారు రాసుకోండి చెప్తాను సార్, ఒక పెన్ను తీసుకొని రాసుకోండి. అడిగిపోద్ది, వీడియో రికార్డ్ అయి ఉంటుంది. ఏదైతే విభజన ఆంధ్రప్రదేశ్ కు కావాల్సిన ఏదైతే 19,000 కోట్ల రూపాయల్లో 4,000 కోట్ల రూపాయలు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ ఇద్దరు కలిసి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 4,000 కోట్ల రూపాయలు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 15,000 కోట్ల లోటు బడ్జెట్ ను తీసుకొని వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. పోలవరం యొక్క
పోలవరం కట్టడానికి ఏదైతే ఉందో ముంపువాసులకు కానీ దాని నిధులను సమకూర్చి నిధులను శాంక్షన్ చేసి పోలవరం ప్రాజెక్టా బ్యారేజా? ఏంటి పోలవరం ప్రాజెక్టా బ్యారేజా? ప్రాజెక్టుకు సంబంధించిన మీరు ఏదైతే ప్రాజెక్టు ఏదైతే దానికి సంబంధించిన నిధులు ఉన్నాయో ఆ నిధులను రాబట్టింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నా. అది చెప్తా ఉన్నా. అది మీరు రాబట్టలేకపోయారు. ప్రభుత్వం అధికారంలో మీరిద్దరు కలిసి ఉన్నా, ప్రభుత్వం కలిసి ఉన్నా మీరు రాబట్టలేని జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం నేను అడ్డుపడతాను, తప్పు అనుకోవద్దు. నో ప్రాబ్లం. ప్రాజెక్ట్ ని బ్యారేజ్ గా మారుస్తానని చెప్తేనే ఆ నిధులు ఇచ్చారనే కండిషన్ సంతకం పెట్టేసిన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ఏం చేశారా? మీకు ఎలా ఉంటుందంటే ప్రతిదాన్ని అబద్ధాలు చెప్పడం, ఏదో ఒక రకంగా అబద్ధాలను ప్రచారం చేయడం మీ వంతు అయిపోయింది. ప్రకాశాన్ని ప్రాజెక్టు బ్యారేజ్ గా ఎందుకు మారుస్తారో నాకు అర్థం కావడం. మీరు దీన్ని తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు. దీన్ని మేము సాధించినే చెప్తా ఉన్నాం. 17 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకొచ్చాం. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పనిచేసి ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తీసుకురాలే. ప్రభుత్వ మెడికల్ సరే ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు తెలుగుదేశం సరే ఒక్క మళ్ళీ వస్తారు వేరే టాపిక్ వెళ్దాం. హనుమంత్ రెడ్డి గారు, తెలుగుదేశం బీజేపీ జనసేన కలవడం చూసి వైసీపీ భయపడట్లేదు. భయపడాల్సిన అవసరం లేదు సార్. వాళ్ళు ఎప్పుడు కలిసే ఉన్నారు అంటున్నా. వాళ్ళు ఎప్పుడు కలిసే ఉన్నారు. కానీ 4.5 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుతోంది, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేసుల విషయంలో కాపాడుతోంది, అవినాష్ రెడ్డి గారి కేసుల విషయంలో కాపాడుతుంది అంటూ తెలుగుదేశం పార్టీ రోజు మాట్లాడుతూ వచ్చింది. నేనేమంటా అంటే సార్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు సార్, వాళ్ళ మాటల అబద్ధాలకు. సో అంత మీకు అంత దగ్గరగా ఉన్న బీజేపీ ఇప్పుడు దూరం అయిపోయి మళ్ళీ తెలుగుదేశం పార్టీ దగ్గరికి వెళ్తే మీకు నష్టం కదా. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం నరసింహరావు గారు. మేము ఎక్కడా కూడా బీజేపీ పార్టీకి దగ్గరగా లేము. కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారుగా ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల పట్ల ఖచ్చితంగా కలవాలి కాబట్టి కలుస్తారు. రాష్ట్రానికి సంబంధించిన అన్ని నిధులను తీసుకొచ్చేదానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కలుస్తా ఉంటారు, ప్రధానమంత్రి గారిని కలుస్తా ఉంటారు. బీజేపీ పార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు లేవు, దీన్ని గుర్తుపెట్టుకోవాలా. మరియు కాంగ్రెస్ ఏదైతే తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీకి దూరంగా ఉందని మీరు ఏదైతే చెప్తున్నారో అదంతా తప్పు. ఎందుకంటే 4 రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ తో సహా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ఆప్తులైనటువంటి 4 రాజ్యసభ సభ్యులు బీజేపీ పార్టీలో ఉన్నారు. బీజేపీ పార్టీలో ఉంటూ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉండేది బీజేపీ పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు. ఇది రాష్ట్ర పేరుకు తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు, లక్ష్మణ్ గారికి తెలుసు. శ్రీనివాస్ చౌదరి గారు అయితే అదంతా తప్పు అంటారులే కానీ అదంతా రాష్ట్ర పేరు గమనిస్తా ఉంటారు. ఇవన్నీ మనం చేసేది, మనం ఏం చేస్తున్నామో రాష్ట్ర పేరు గమనించడం లేదని అనుకుంటే దానికి ఎవరేం చేయలేరు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతా ఉంటే ఎవరు చూడలేదనుకుంటే అది దానికి అంత మూర్ఖత్వం ఏముండదు. లక్ష్మణ్ గారు, ఈ రెడ్ బుక్ గొడవ ఏంటి? రెడ్ బుక్ గొడవ మళ్ళీ ఏసీబీ కోర్టు లోకేష్ గారికి నోటీసులు ఇవ్వడం, ఎటు పోతుంది? ఇది కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి? ఒకటేంటంటే ఇప్పుడు సరే రాజకీయంగా బెదిరింపులు అదిరింపులు ఒకరికొకరు మాట్లాడుకోవడాలు, ఆ కేసులు ఆ వ్యవహారాలు రాజకీయ కోణంలో మాట్లాడుతుంటారు అన్నది సర్వసాధారణంగా జరిగే అంశాలు. కానీ పోలీసు వ్యవస్థను కానీ రెవెన్యూ వ్యవస్థను కానీ కించపరిచే విధంగా, భయపెట్టే విధంగా